విద్యానృసింహో సకలం నృసింహ స్వామి నృసింహ సకలం నృసింహ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావ. లెట్స్ బిగిన్. ఇగో హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మనం వెళ్ళేసి సో టెంపుల్ మనకు దగ్గర ఉన్నది. సార్ దగ్గర ఉన్న టెంపుల్ మాత్రం చాలా వరకు మనం భద్రకాళి టెంపుల్ కూడా కవర్ చేయలేదు. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ముందు చిన్న చిన్న బుడతలు ఎట్లా నడుస్తున్నారు గుడికి పోవడం కోసం. మన బుల్లి బుడత మనకు పింక్ డ్రెస్ వేసుకొని లైట్ పింక్ కలర్ డ్రెస్ వేసుకొని టెంపుల్కి వెళ్తున్నది ఇలా బడి డుమ్మా కొట్టేసి. సో చాలామంది ఇలా బడి డుమ్మాలు అలా స్కూల్ డుమ్మాలు కాలేజ్ డుమ్మాలు కూడా కొడుతున్నారు. సో దేనికోసం అంటే మనకు గుడికి వెళ్ళేసి గుడి వాళ్ళ యొక్క ప్రార్థనలు, దేవుడా మాకు మంచి మార్కులు రావాలి, అవి రావాలి, ఇవి కావాలి. ఇక్కడ చూస్తున్నారు కదా గుడికి వెళ్ళిన వాళ్ళు వారికి సంబంధించిన పూజకు సంబంధించిన పూజలు సమాన్ కొంటున్నారు. సో ట్రాఫిక్ మాత్రం ఫుల్ జామ్ మనకు చూస్తున్నారు కదా, ఫుల్ ట్రాఫిక్ అన్నట్టు. మనకు వరంగల్ భద్రకాళి టెంపుల్కి వెళ్తే ఫుల్ ట్రాఫిక్ అన్నట్టు. సో ఎక్కడ సందు దొరికితే అక్కడ పెట్టడం ఇక. కానీ ఏ ట్రాఫిక్ అంటే ఇబ్బంది కాకుండా మాత్రం చూసుకోవాలి. సో ఇక్కడ చిన్నపాటిగా చూస్తున్నారు కదా, ఇగో అదే అండి మనం ఇప్పుడు వెళ్ళి కవర్ చేసేటువంటి టెంపుల్ అండి. సో చూస్తున్నారు కదా పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళ విధులు నిర్వర్తిస్తున్నారు. అలానే అండి రోడ్డు మీద పెట్టట్లేదు, మీరు కూడా రోడ్డు పక్కకు పెట్టుకోవాలి, ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీరు చూసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భక్తులది ఆల్రెడీగో దర్శనం అయిపోయింది అనుకుంటా. మనకు కనిపించేటువంటి సో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను సో మనం ఇప్పుడు మనకున్నటువంటి ఈ భగవంతుని మనం దర్శించడం కోసం వెళ్తున్నాము. అలానే మీకు లైవ్లో చూపిస్తాను, అలానే వెయిట్ చేయండి, చూడండి. మనము గుడినే కాదు గుడికి వచ్చిన భక్తులను కూడా మన డివోటీస్లను కూడా పరిచయం తీసుకుందాము. ఎందుకంటే గుడి యొక్క విశిష్టత గుడి భక్తుల వల్లనే మనకు తెలుస్తుంది. సో అందుకోసమే నేను అక్కడికి వెళ్తాంటే ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఏం చెప్తా ఫస్ట్ లైవ్ తీసుకుంటాను. లైవ్ దేనికోసం అని అందరూ అనుకుంటారు. సో గుడి యొక్క విశిష్టత, గుడి యొక్క గొప్పతనం, గుడి యొక్క మహిమల గురించి మనం చెప్తే ఏమున్నది భక్తులు చెప్పాలి. సో శతకోటి భక్తులలో నేను ఒక భక్తుని, కానీ నేను చెప్తే మాత్రం ఇది నా వీడియో కాబట్టి నేను ఎన్నో చెప్పుకుంటాను. కానీ వచ్చినటువంటి సీనియర్ భక్తులు జూనియర్ భక్తులు ఎంతోమంది ఉంటారు కదా. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, అతని యొక్క శారీరం కొద్ది సహకరించకపోయినా భక్తి విషయంలో మాత్రం దేశం ఇచ్చినటువంటి మనకు సంస్కృతి ఇచ్చినటువంటి పద్ధతులను మాత్రం మర్చిపోకుండా. సార్ ఏం పేరు సార్? నా పేరు ఈశ్వర్నాథ్. ఈశ్వర్నాథ్ సార్, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ టెంపుల్కి వస్తున్నారని? నేను గత 25 సంవత్సరాల నుంచి వస్తున్నాను సార్. మనకు ఉన్నటువంటి ఇప్పుడు భారత పౌరులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు? గోవిందా గోవిందా. సో ఒక్క మాటలు చెప్పకనే ఒక మాటలో చెప్పేశాడు. సో ఎవరైనా పర్లే భక్తి భావాలను కలిగి ఉంటే మనం మాత్రం ఎలాంటి ఆపదొచ్చినా సాపదొచ్చినా సంతోషానికి కారణం భగవంతుడే అండి. అలానే దుఃఖానికి కూడా కారణం భగవంతుడే. కాబట్టి మనం ఏ విషయాలైనా పర్లే కానీ. సో చూస్తున్నారు వ్యూయర్స్, మనకి ఇక్కడ ఉన్నటువంటి మానవ జాతికి అని కాదు, మనిషిగా బతకడం అంటే ఒకటి మర్యాదనిచ్చి బతకడం అంటారు. మర్యాదలో మాత్రం ప్రతి ఒక్కరికి దేవుని దగ్గరికి వెళ్తే ఇగో చెప్పులు విప్పడము, స్నానాలు చేయడము, పద్ధతిగా వ్యవహరించడం, ఎదుటి వారికి గౌరవించడం. అందులో మహిళలు ఆదిశక్తి స్వరూపులు, అష్టలక్ష్ములు, వాళ్ళు చక్కగా ఉంటేనే, అంటే వాళ్ళు పద్ధతిగా ఉంటేనే మనకు ఏ జెండు బాంగ్ అనుకుంటా అవుతుంది. సారీ వ్యూయర్స్, కొద్దిగా మస్తొస్తుంది. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా యువ భక్తుడు అన్నట్టు. ఇలాంటి యువత మాత్రం భక్తి భావాలతోటి ఉండాలని, మరి ఏ చెట్ల కింద పోవద్దని నేను ఆశిస్తున్నాను. సో అందరు నవ్వుతున్నారు, ఎందుకంటే ఈ కాలంలో మాత్రం ఆస్తులు కావాలంటున్నారు, కానీ గుడికి వెళ్దామా, లేకపోతే మనకు కొంటెతనం ఉన్నది, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, మొక్కలను మాత్రం తీర్చుకుందాం, పొద్దుగా చలిలతో స్నానం చేద్దామని. ఏది లేదు, గీజర్ ఆన్ చేసిన మమ్మీ సరిపోవట్లేదు మమ్మీ నీళ్ళు అని అంటున్నారు. సో అలా కాకుండా ప్రతి ఒక్కరు షోకు మాత్రం బొట్లు పెట్టకుండా మనసుకు మాత్రం మనోభావాలతోటి కొద్దిగా పూజించండి. కూర్చో తమ్ముడు, ఏం కాదు నేను నీ పీటీ సార్ని కాదు, నేనేం ఫెయిల్ చేయను.
సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం కొందరు భక్తులను అడుగుతాం డైరెక్ట్, వాళ్ళ నవ్వు ముఖాలు మాత్రం కనబడతాయి. ఇప్పుడు వాళ్ళ భావాల గురించి తెలుసుకుందాం. అమ్మ ఏం పేరమ్మా, ఎక్కడి నుండి వస్తున్నారు? ఏం పేరమ్మా? ఉమా. సో ఉమా గారు చూడడానికి మాత్రం అష్టలక్ష్మిలాగా ఒక లక్ష్మిలాగా కనబడుతున్నది, మా చిన్నమ్మ లెక్కనే. అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా? ఫస్ట్ టైం. మీరు ఇక్కడే అని ఫస్ట్ టైం అని చెప్తున్నారు. మరి వీళ్ళు మాత్రం ఇక రారిగా డైలీ వస్తారా? సో రెగ్యులర్ భక్తులు అన్నట్టు. సో దెర్ ఈస్ నో నీడ్ టు డూ ఇంట్రడక్షన్ ఆఫ్ ది టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ దే ఆర్ have usually come to here on a regularly base. So equalega nothing something what are you doing for living? BSc రేడియాలజీ చదువుతున్నాడు. సో సరస్వతి బిడ్డలు అన్నట్టు వీళ్ళు. ఎందుకంటే చదువుకున్నంత వరకు మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చదువు ఎప్పుడైతే బంద్ చేస్తావో అప్పుడు ఉంటాయి. కాబట్టి చదువును మాత్రం ఆపకు. ఎందుకంటే సో దట్స్ వన్ ఆఫ్ ది ఆపర్చునిటీ ఫర్ హస్ హాస్ అన్ గోల్డెన్ పీరియడ్. If you stop, then it will not come to again and again to study in your continue to your education. Why? Because of I was an experience. I had an feelings that one. కాబట్టి మీరు చదువుకోవాలి. నాలాగా ఇలా పట్టుకోకుండా మీలాగా మీకు సొంతం నచ్చినట్టు ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కొట్టండి, అలానే ఏమైనా చేయండి. నా ఛానల్ పేరు వాక్ అండ్ టాక్ విత్ రామ్. సో మనకి ఇక్కడ భీంబాయ్ ఉన్నాడు. భీంబాయ్కి కొడుకులాగానే ఉన్నాడు గట్టిగా, వెనక లేరు నిన్నే. సో ఈ భీమ్ బాయ్ని అడుగుదాం, చోటా భీమ్, కానీ చూడ్డానికి మాత్రం 6 feet భీమ్ లెక్క కనబడుతున్నాడు. సో బ్రదర్ ఏం పేరు? మహర్షి మహాదేశ్. ఏ బోలా శంకర్ మా కాలభైరావ్. సో ఏం చేస్తారు బ్రో? గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇప్పుడు యూకే వెళ్తున్నాం, అబ్రాడ్ కోసం వెళ్తున్నాం. సో అబ్రాడ్కి వెళ్తున్న విదేశాలకు వెళ్తున్న మన దేశీ బాలుడు యువత ఇప్పుడు చాలా వరకు ఐ వాంట్ బి టు డూ సమ్ కైండ్ ఆఫ్ మాస్టర్స్ ఫ్రమ్ ది అదర్ కంట్రీస్, ఆస్ట్రేలియా, అమెరికా అండ్ యూకే. సో ఈ అబ్బాయి కూడా త్వరలో తన చదువును ముగించుకొని మళ్ళీ స్వదేశాలకు వచ్చి సెటిల్ కావాలని నేను ఆశిస్తున్నాను. ఎలా వెళ్ళిండో అంతకు డబుల్ రావాలని, ట్రిపుల్ రావద్దులే అని తల్లిదండ్రులు ఆశిస్తారు. సో అమ్మగారు ఏం పేరమ్మా? మహాలక్ష్మి. అమ్మ మీరు నిజంగా మహాలక్ష్మి. నీకైతే మహాలక్ష్మి దొరికింది. అదే అంటున్నా కదా. సో ఎవరైనా పర్లే, సో మహాలక్ష్మి లాంటి అమ్మను మాత్రం ఎవరైనా పర్లే ప్రార్థించాలి, గౌరవించాలి, విలువియాలి. కోపంతో ఏదైనా ఒక మాట అంటాం, కోపం తగ్గిన తర్వాత కంపల్సరీ క్షమాపణ, అమ్మ నన్ను తప్పైందని ఒకటాను, అదో సినిమా డైలాగ్ లెక్క క్షమాపణని అట్లా అనలేదు, తప్పైందంటే చాలు మొత్తం పెనం మీద నీటి చుక్కలాగా ఆవిరైపోతుంది. కానీ ఈ కాలంలో మాత్రం బీపీ షుగర్లు బాగా పెరిగినాయి పోరగాళ్ళకు. కొద్దిగా తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోండి. నేను మాట్లాడేది ఇలానే మాట్లాడతా. సమ్ ఆఫ్ ది పీపుల్ ఆర్ థింకింగ్ సో యూ డన్ యువర్ ఎంఫిల్, సో వైట్ యూ ఆర్ డూయింగ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. నేను మన తెలంగాణ వాదులం కాబట్టి ఇలానే మాట్లాడితేనే బుర్రకెక్కుతుంది. సో ఈ అవ్వ చూడండి, అవ్వ చూసి నడిచి తెల్ల ఎంట్రుకలన్నీ తెల్లబడ్డాయి. అవ్వ ఏం పేరు అవ్వ? వరలక్ష్మి. అన్ని లక్ష్మిలు ఇక్కడనే ఉన్నాయి, అందుకే ఇక్కడ వరంగల్లో దొరకట్లేవు. నువ్వు సీనియర్ లక్ష్మి అమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు అమ్మా? సో ఎప్పటికీ వస్తావు అంటే అందుకే మీ మనవరాలు కూడా ఇక్కడ ఎప్పటికీ వస్తున్నారట. ఈ మనవరాలు నడిచి బక్కగా అయింది. మీ మనవరాలు మంచిగోడు, కొద్దిగా లావు కావాలి, చదివి బక్కగా అవుతారు. అమ్మ మీ పేరేం పేరమ్మా? ఆమెను అడిగిండు, ఆ పిల్లగాడు నన్ను అడగలేదు. ఈయన ముక్కులో తొక్కాను మళ్ళీ ఏదో సంథింగ్ అని తిడతారు మన లెక్క. ఏం పేరు? యాకంబ. ఎన్ని సంవత్సరాలు ఇక్కడేనమ్మా? సో నువ్వు టీవీలో వస్తావమ్మా, నేను కలర్గా పౌడర్ వేసి తెల్లగా చూపిస్తా. మంచిది చూడండి. మనకు చలికి వణుక్కుంటే బెడ్ మీద మాత్రం 2 దుప్పట్లు వేసుకొని పడుకుంటాను, కానీ ఈ చలి అనేది ఎంతకాలం ఉండదు. మై డియర్ సిస్టర్ చూడ్డానికి మాత్రం సో మనకు ఐటీ అమ్మాయి హెచ్ఆర్లా కనబడుతుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అండ్ ఆల్సో ఐ థింక్ యూ ఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ ఆఫ్ సెటిల్ యాజ్ అన్ UK or US based of the HR. What is your name? స్వీకృత. సో స్వీకృత అలా ఆల్మోస్ట్ ఒకటి స్వీట్ లాగానే పేరు కనిపిస్తున్నది. ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్గా? నవ్వుతూ చెప్తున్నారంటే ఏదో సంథింగ్. వాట్ ఈస్ ద రీజన్? అదే నవ్వుతూ చెప్తున్నారు కదా అంతే. సమ్ ఆఫ్ ది పీపుల్ ఆర్ దేర్, వాళ్ళు ఏంటంటే కొంత మాట్లాడడం కూడా కొద్దిగా
మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ అంటారు అలా మాట్లాడతారు. కానీ మీరు మాత్రం ఎస్ యు ఆర్ వైల్ యు ఆర్ టాకింగ్ టు ఎనీ అదర్స్ యు ఆర్ హ్యాపీ టు ఫీల్ ఎక్స్ప్రెస్ ఆన్ యువర్ మైండ్. థ్యాంక్ యూ. సో ఇలానే ఉండాలి. ఏ సిస్టర్ ఉన్న పర్లే, ఏ ఆడపిల్ల ఉన్న పర్లే, మనకు తెలుగు జాతి గడ్డ మీద ఉన్నటువంటి ఆడపిల్లలందరూ నవ్వుతూ మనకు తిండికి టైం లేకున్న పర్లే నవ్వడం అయితే కొద్దిగా అవకాశం ఉంది. ఈ బ్రదర్ నవ్వు ఇక్కడ పరేసుకొని వచ్చినట్టు. సో సూన్ యూ విల్ టు క్యాస్ట్ అండ్ యూ విల్ టు పుట్ యువర్ ప్యాకెట్ లాఫింగ్ సెక్షన్. థ్యాంక్ యూ. ఇగో ఇక్కడ మన సార్ చూడ్డానికి మాత్రం 3 సింహాలు జోబులో పెట్టుకున్నట్టే ఉన్నాడు. కొద్దిగా డిపార్ట్మెంట్లో కనిపిస్తున్నాడు. సార్ ఏం పేరు సార్? సుభాష్. సార్ ఏం చేశారు సార్? కాంట్రాక్టర్. ఓ గ్రేట్. ఒక కాంట్రాక్టర్ని కలిసిన. సో కుడ్ ఐ నో దిస్ విచ్ కైండ్ ఆఫ్ మున్సిపల్ అండ్ ఇరిగేషన్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ R&B? హౌసింగ్ కార్పొరేషన్. సో మాది కూడా కాంట్రాక్టర్ల కొద్దిగా వంశమే. బొంత లింగయ్య వల్ల అల్లుని నేను. సో నేను కూడా ఇరిగేషన్ కాంట్రాక్టర్, మా బావగారు మున్సిపల్ కాంట్రాక్టర్లు. సో అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని ఆశిస్తున్నాను. సో మనకి ఇక్కడ చాలా వరకు భక్తులు వచ్చారు. ఏ భక్తులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ సెషన్ అయిపోయిన తర్వాత ఇక చూస్తున్నారు కదా ఇక్కడ భీమ్, ఈ సీనియర్ భీమ్ కొద్దిగా జిమ్ బాయ్ అన్నట్టు. చూడ్డానికి మాత్రం నాకు అందకుండానే పైకి ఉన్నాడు. నేను కొద్దిగా పొట్టిగా ఉన్నాలే, అంటే ఆయన కంటే మరీ పొట్టి కాదు. ఇక చూస్తున్నారా వ్యూయర్స్, మన భక్తి భావాలతోటి ఉండడం. సో మనకు ఆల్మోస్ట్ మనం లేట్ వచ్చినాము. మనం అర్సంపేటకి వెళ్ళి అక్కడ ఒకటి కండక్ట్ చేసి ఇక్కడికి రావడం లేట్ అయింది. సో మనకు ఇక్కడ ఇప్పటికీ కూడా 10:30, 11 అవుతున్నా కూడా భక్తులు మాత్రం రద్దీ మాత్రం తగ్గేదే లేదంటున్నారు. మన వరంగల్ వాసులు, వరంగల్ బిడ్డలు, వరంగల్ ఆడపడుచులు, అలానే చిన్న ఆడపడుచులు, పెద్ద ఆడపడుచులు, సీనియర్ ఆడపడుచులు కూడా. ఈ అక్క మాత్రం నవ్వట్లేదు, కొద్దిగా నవ్వాలి సిస్టర్. కాంట్రాక్టర్ బిడ్డవా? సో చూడండి, సో మనకున్నటువంటి మన భక్తులు. సో వీరని మాత్రం ఇప్పుడే డిస్టర్బ్ చేయొద్దు. ఆల్మోస్ట్ కాలు బిక్తానే వచ్చి నిలబడి, ఎందుకంటే అక్కడ ముస్తాబ్ అవుతున్నాడు దేవుడు అన్నట్టు మన భగవంతుడు. కొద్దిగా ఓపిక నేర్చుకోవాలి. మనము సంపాదించడం ఎట్లా నేర్చుకుంటామో అలానే ఓపిక కూడా. ఈ కాలంలో చిన్నదానికి పెద్దదానికి బీపీ పెరుగుతున్నది. బీపీ తగ్గాలని, షుగర్ కూడా వద్దులే కానీ ఇప్పుడే. ఇగో ఇక్కడ సో ఇక్కడ మనకు తాటికొండ రామారావు గారు అండ్ శ్రీ లక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో మనకి ఇక్కడ ఈ రోజు పూజా వ్యవహారాలు అన్నీ నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ కనిపించేటువంటి మహానుభావుడే. సో మనకు ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలు ముందుండి నడిపిస్తున్నటువంటి కర్త అన్నట్టు. కర్త కర్మక్రియ. మనకు RRR సినిమాకు రాజమౌళి ఎలానో మనకు ఇక్కడ ఉన్నటువంటి అన్నిటికీ ముందుండి నడిపించేటువంటి కర్త అన్నట్టు, అంటే డైరెక్టర్ అన్నట్టు. డైరెక్టర్ లేకుంటే ఏ సినిమా అయినా పర్లేదు సక్సెస్ఫుల్ కాదంటారు. సో హీరో కూడా మేజర్. ఆ హీరో ఎవరు అంటే మనకు అయ్యగారు. సో ఇప్పుడు మనం వాళ్ళకు కూడా టైంపాస్ కావాలంటే మనం కూడా మాట్లాడాలి. సిస్టర్ ఏం పేర్రా? ఎక్కడి నుండి వస్తున్నావు? టిఫిన్ చేయలేరా? అందుకోసమే దేవుడు వెయిట్ చేస్తున్నాడు. సో యూ విల్ బి టు ప్రే అండ్ గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ అన్ అనౌన్స్మెంట్. ఐ వాంట్ బి టు రీచ్, ఐ వాంట్ బి టు క్రాక్, ఐ వాంట్ బి టు సెటిల్ అని ఏదో ఒకటి ప్రేయర్ చేయి. ఈ స్వామి శరణం. మనకి ఈ మధ్యలో స్వాములతో బాగా పరిచయం అయింది. ఎందుకంటే ఆరు పడి పూజలు తీసిన కాబట్టి స్వామి యొక్క దీక్షలు, వారి యొక్క వ్యవహారాలు ఎలా ఉంటాయో కొద్దిగా అర్థమైంది. సో ఈ అక్కగారిని అడుగుదాం. అక్క ఏం పేరు? అక్క రాధిక. అక్క ఈ గుడి యొక్క పరిచయం మీకు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు? అంటే 10 ఇయర్స్ నుంచి వస్తున్నారు. సో రాధిక అక్క గారు 10 ఇయర్స్ నుంచి వస్తున్నారు. మనం మాత్రం ఇక్కడ 38 ఇయర్స్ ఉండి కూడా ఇదే ఫస్ట్ టైము. ఈ అక్కను చూసైనా మనం నేర్చుకోవాలి. సో అందుకోసం అంటారు కదా, ఆడపిల్ల ఇంటికి ఉండాలి. ఇంటికి ఉంటే ఆ ఇంటి ముందు ముగ్గు ఉంటుంది. ఆ ముగ్గు ఉన్న తర్వాత ఆటోమేటిక్ గుడికి పోయిన తర్వాత కాళ్ళు వస్తాయని. సో బ్రదర్ మాత్రం అటు చూస్తున్నాడు. ఆ బ్రదర్ ఇటు చూడట్లేదు. మాట్లాడదామంటే ఈ బ్రదర్ పరిచయం అయిపోయింది. సారు యొక్క పరిచయం తీసుకున్నాము. సో అలా భక్తులు వస్తున్నారు, వెళ్తున్నారు. ఒకవేళ లేట్ అయితే, నాకు దర్శనం లేట్ అయితే అని సార్లు కొందరు ఉన్నారు. కొందరు జాబ్కి వెళ్ళే వాళ్ళు, కొందరు షెడ్యూల్ మిస్ అయిన వాళ్ళు, ఆల్రెడీ ఒక గంట లేట్ అయిన అన్ని లోపల మాత్రం క్యాల్కులేషన్ చేస్తున్నారు. మా సుపీరియర్కి నేను ఎలా చెప్పాలి, మా సబార్డినేటర్స్కి ఎలా చెప్పాలని. సో మనం లోపలికి వెళ్ళేసి మనము దర్శనం చేసే పూజ వ్యవహారాలు తీస్తాము. సో చూస్తున్నారు కదా, మనం రావడం లేట్ అయినా పర్లే కానీ వీళ్ళు మాత్రం
తగ్గేదిలే అన్నట్టు మా సిస్టర్స్ మా బ్రదర్స్ అగో లవ్ బాయ్ లాఫింగ్ బాయ్. లవ్ అంటే ఆ ఒక్కటే లవ్ కాదు, ప్రేమించడం ప్రతి ఒక్కటి, చెట్టు పుట్ట కనపడేది కనపడింది మనసును అన్నిటినీ లవ్ చేస్తేనే మనుషులం. సో ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్ కలర్లో మనకు కుంకుమార్చన అంటారు కదా, మనకు లక్ష్మి అని, కుంకుమ బొట్టు ఉంటేనే మనకు లక్ష్మి అంటారు. సో అలా మనకు ఒక నిండు లక్ష్మి కనపడ్డారు. సో అక్క ఏం పేరు అక్క? రాణి. ఏ దేశానికి ఏ ఇంటికి ఎవరి మీ రాజేరి కనిపించేటువంటి రాజే ఈ రాణికి వారసుడు అన్నట్టు, ఈ యువరాజు. సో ఇలానే చూస్తున్నారు కదా, ఫ్యామిలీస్ అంటే నవ్వాలి, కడుపు నిండా కొద్దిగా మనసు నిండా ముఖంలో కనిపించాలి. అది వీళ్ళిద్దరి రాజు రాణి దాంట్లో. అలానే ఈ యువరాజు కనిష్కుడు అంత పెద్ద రాజు తెలుసా? కనిష్కుడు చోళులు కనిష్కుడు హిస్టరీ అంటే నాకు అన్ని ఇయర్స్ కనబడేటి, అందుకోసం హిస్టరీ తీసుకోలేదు. చక్రవర్తి ఎంపరర్. యూ విల్ టు సే ఎంపరర్ వై? బికాస్ ఆఫ్ యూ ఆర్ స్టడీయింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, రైట్? బట్ అన్ఫార్చునేట్లీ ఐ డన్ మై ఎడ్యుకేషన్ టోటల్ ఇన్ తెలుగు మీడియం బ్రదర్. సార్ ఏం పేరు సార్? రాజు సీతారాం. సో మంచి టెరబుల్ నేమే సీతారాం అంటే. మనకు అడవిలో ఉన్నటువంటి అల్లూరి సీతారాం, అలానే అడవిలో ఉండి మళ్ళీ ఆదర్శ పురుషుడైనటువంటి శ్రీరాముడు. సో ఇలా కూడా మీరు కూడా చూడడానికి మాత్రం అలానే కనిపిస్తున్నారు, కానీ రామునికి వచ్చిన కష్టాలు రావద్దని నేను ఆశిస్తున్నాను. సో వ్యూవర్స్ మనకి ఇక్కడ మాత్రం సో ప్రసాదాల విషయాలను కొద్దిగా కొందరంటే ప్రసాదం దొరకలేని ఫీల్ అవుతారు, కానీ దేవుడు మాత్రం దర్శనమైందనే ఒకటి ఆలోచించాలి. కానీ మన ధర్మం అంటే హిందూ ధర్మం, హిందుస్థాన్ అంటాం కదా, ఇప్పుడిప్పుడు వచ్చినటువంటి ఈ భారతదేశానికి ఉన్నటువంటి ఇండియా అనేది ఇది మాత్రం ఏదో రెంట్కి తెచ్చుకున్నట్టే ఉంది. కానీ విలువలంటే మనం ఎక్కడి నుండి వచ్చాము, ఎలా పుట్టాము, ఎలా ఎదిగాము అనేది ముఖ్యంగా. ఎక్కడికి వచ్చినా పర్లేదు, గుడికి వస్తే మాత్రం పాదరక్షలు లేకుండా మనం గుడికి రావడం, దర్శించుకోవడం, అలానే కాలు కడుక్కోవడం, ఇంటికి వెళ్తాము. సో దానికి కారణం ఏంటిది? దాని యొక్క విశిష్టత. మన ఇంటికి వెళ్తాను అలానే గుడికి కూడా. సో అలానే ఇగో ఇక్కడ ఉన్నటువంటి రక్షక దళాల ఒక డిపార్ట్మెంట్ అయినటువంటి మనకు సిఐ గారు, అతను కూడా అంటే ఈ ఎవరైనా పర్లే గుడికి వస్తే భక్తులే. సో ఇక్కడ కూడా మనము చిన్న పెద్ద హోదాలు లేవు. సో మన మాటల్లో చెప్పేదానికంటే మనం ఈ యొక్క భక్తుని యొక్క నోటి మాటలతోటే మనం విందాం. సార్ చెప్పండి సార్. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా అంటే దైవాన్ని కొలవడంతో పాటు ధర్మాన్ని కూడా ఎవరికి సంబంధించిన వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కంపల్సరీగా కాపాడుకోవాలని చెప్పి కోరిక. సో చూస్తున్నారు వ్యూయర్స్, పోలీసు వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు, ఎందుకంటే అర్థమైపోయింది సొసైటీలో ఎంత తక్కువ మాట్లాడితే పనితనం అంత ఎక్కువ ఉంటుంది అన్నట్టు. కాబట్టి అది తక్కువ మాట్లాడు ఎక్కువ పని చూపించంటారు కదా, మార్క్స్లో కూడా అదే కదా, ఎక్కువ చదువు పేపర్లో స్టేట్మెంట్లు ఎక్కువ చూపించు, అలా తక్కువ మాట్లాడు పనితనం చూపించంటారు కదా. మనకు ఆ సార్ చెప్పకనే చెప్పారు. ఈ చక్రవర్తి చూస్తున్నారు, సిగ్గుపడుతున్నారు. చిన్నప్పుడే సిగ్గు అంటే ఎలా నేర్చుకోవాలనుకున్నా ఈయన దగ్గర రండి. సో ప్రసాదం తింటే నాకు మాత్రం ఎవరు గుర్తుకొస్తారంటే రష్మిక మందాన గుర్తుకొస్తుంది. ఎందుకంటే అదే సినిమాలో బాగా ఇంత ప్రసాదం తెచ్చుకొని తింటారు కదా, అంత కాకుండా కూడా కొద్దిగానే ఇస్తారు. ఇక్కడ ఎంత ఎక్కువ తింటే అంత గట్టిగా ఉంటానని నాకు డైలాగ్ ఉన్నది. ఇక వీళ్ళిద్దరు కంపల్సరీ తినాలి, ఎందుకంటే వీళ్ళు గాలి వస్తే వెళ్ళిపోతారు. అందుకోసం ఇక్కడ గుండు అంట ఉన్నది, ఆ గుండు లేకపోతే వీళ్ళు గాలికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడ డియర్ పాంచాలి సిస్టర్స్, కొద్దిగా 5 సిస్టర్స్. మీరు ఆ విధంగా అర్థం చేసుకోవద్దు. నేను ఈ సిస్టర్ మాత్రం అటే ముక్కు మూతి అన్నీ వంకర పెట్టుకుంటే అటు చూస్తుంది. సిగ్గుపడక సిస్టర్, కాపాడుకో కొద్దిగా, తర్వాత యూజ్ వస్తుంది. సో మన ఈ సిస్టర్స్ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాము. కేయూ క్యాంపస్, అందరు కేయూ క్యాంపస్ ఐ థింక్స్, బట్ క్యాంపస్ ఈస్ ఓన్లీ వన్, బట్ యువర్ నేమ్ ఈస్ డిఫరెంట్ టు అదర్స్. But I know what is your name and what are you doing for you? My name is Nagarani. తినలేదు, నాకు అర్థమైంది. నాగరాణి. Yes. And what are you doing now? I am studying now PG, MSc Mathematics. MSc Mathematics. And also sister you? Anita. అనిత. ఆ పేరు మాత్రం ఘోరంగా ఉన్నది యూట్యూబ్లో. అనిత ఓ అనిత అని పాడుతుంది. And you? Deepti. దీప్తి. And what? MBA. MBA.
What is your specialization? MBA. Specialization, honors. Marketing or finance, HR? Finance. Finance, yeah. We are all both same platform. And also you, sister? Diksha Sri. Pursuing MBA. MBA. And నీ స్పెషలైజేషన్? Dual specialization. డ్యూయల్. specialization. డ్యూయల్ అంటే ఏంటిది? HR Finance. హెచ్ఆర్, మేజర్, మైనర్ వేరేది. ఓకే, మీ సిస్టర్? Sandhya. సంధ్య. MBA. ఎంబీఏ. Finance. ఓన్లీ క్యాలిక్యులేషన్ చేయడం కోసం హెచ్ఆర్ ఇడి ఉన్నది, పిఎఫ్ ఈఎస్ఐ అని సంథింగ్. సో ఆ సిస్టర్ అడగలేదు, మళ్ళీ నన్ను ఇంటికి వెళ్ళేసి ఆ ముక్కు సంథింగ్ అని తిట్టుకుంటారు. MA Telugu. ఎంఏ తెలుగు, మనకు తెలుగు బిడ్డ అన్నట్టు మా మేడం లెక్క. సో మై నేమ్ ఈజ్ రామ్. సో చూస్తున్నారా వ్యూవర్స్, మనం ఇప్పుడు కొద్దిగా టైం పడుతుంది మనకు లోపలికి వెళ్ళేసి గర్భగుడిలోకి వెళ్ళేసి మనం తీయడము. ఈ లోపల వచ్చినటువంటి భక్తులను మాత్రము మనము వారి యొక్క సో మనకి ఇక్కడ ఆ యువ భక్తులు కూడా మన భాషలో చెప్పాలంటే కోల్యాగలు, ఏ ఊరు కోల్యాగలో తెలియదు కానీ ఇప్పుడు ఈ గుడికి రావడం జరిగింది. బ్రదర్, వాట్ ఈజ్ యువర్ నేమ్ అండ్ ఏం చేస్తుంటారంటారు ఇప్పుడు? పాలిటెక్నిక్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజీ. నీకు ఏ టెక్నిక్స్కి వచ్చు మరి? ఓకే, బికాస్ ఆఫ్ సమ్ ఆఫ్ ది పీపుల్ ఆర్ దే ఆర్ ఆస్కింగ్ టు డైరెక్ట్లీ సో విచ్ స్మార్ట్లీ సో విచ్ టెక్నిక్స్ యూ డూ ఆన్ ది ఎక్స్పర్ట్ అని అడుగుతారు హెచ్ఆర్స్ నౌకరీ ఇచ్చే ముందు, ఉద్యోగం ఇచ్చే ముందు. అందుకోసమే నవడే సార్ ఇప్పుడు అందరు స్మార్ట్గా ఉండాలి, కొద్దిగా ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. ఆ సార్ అయితే అటు పుస్తకెళ్ళే తింటాను, కూర్చొని తినమంటే అస్సలే వాళ్ళ అమ్మలేదు కాబట్టి భయం లేదు. వాక్ అండ్ టాక్ విత్ రామ్. సో భక్తులు తాకిడి పెరుగుతూనే ఉన్నది. మనకి మార్నింగ్ అనుకున్నాము, ఇప్పుడు వస్తూనే ఉన్నారు ఇంకా. సో అందులో యువ భక్తులు మాత్రం చాలా పెరుగుతున్నారు. సో అర్థం చేసుకోండి, ఇప్పుడైనా పర్లేదు కొందరు ఇంటికాడ ఉన్నారు, లేజీగా ఉన్నవారు బ్రదర్స్, మై డియర్ సిస్టర్స్ అండ్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ ఉమెన్స్, డూ ఫాస్ట్ యువర్ యాక్టివిటీస్ ఇన్ డైలీ అండ్ ఆల్సో గో టు నియరెస్ట్ టెంపుల్. మన ధర్మానికి ఇది ఒక నాంది అనేటట్టు మనం ఎంతమంది గుడికి వెళ్తే మన ధర్మం అంత బలంగా ఉంటుంది. సో చిన్న పిల్లలు, సో కాలేజీకి పోయేటళ్ళు, స్కూల్కి పోయే వాళ్ళు వస్తున్నారు, మహిళలు కూడా రావాలి. సో మీరు కూడా మీ పిల్లలకు అందియాలి మన ధర్మం గురించి, హిందూ తత్వం గురించి, హిందూ భావాల గురించి. సో మనకు ఇక్కడ పరిచయం తెలియదు, కానీ పరిచయం తీసుకుంటేనే పరిచయం తెలుస్తుంది. అలానే ఏదైనా పర్లే తెలియనంత వరకు తెలియదు, ఒక్కసారి బాట పడ్డదంటే అన్నీ తెలిసి వస్తాయి. సో ఈ సార్ గురించి మనం తెలుసుకుందాం. సార్ ఏం పేరు సార్? నా పేరు కృష్ణమాచార్య అండి, నేను వరంగల్లో ఉంటాను, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ఇది అందరికీ మనకు ఈ ధర్మం గురించి చెప్పాలి, మన హైందవ సాంప్రదాయాన్ని మనం పాటించాలి. ఇప్పుడు పిల్లలకు అందరూ ఫ్యాషన్లకు వాటికి పోకుండా అందరూ భగవంతుణ్ణి ఆరాధించాలని నా విన్నపం. సో వ్యూవర్స్ చూడండి, సో ఆల్రెడీ సో టీచింగ్ ఫ్యాకల్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. సో మనం బలంగా అయింది మనకు అప్పుడు తెలుస్తుంది కదా, మనం ఎంత మార్నింగ్ స్కూల్కి వెళ్ళినా పర్లే, ఏ జాబ్కి వెళ్ళినా పర్లే, ఎప్పుడైతే బలంగా ఉంటామో ఆ ఫీలింగ్లో ఆ యాక్టివిటీస్లో వర్క్ అవుతుంది. అలానే ఇప్పుడు మన సంస్కృతి బలహీనపడుతుంది అనేది తెలియజెప్పేది మనకు ఉన్నటువంటి సీనియర్ అన్నట్టు, మనకు ఉన్నటువంటి వయసులో అంటే వయసు ఎక్కువ ఉన్న వారికి మాత్రమే తెలుసు మన తత్వం ఎలా ఎంతవరకు ఉన్నదని. సో ఇక్కడ ఉన్నటువంటి మన సీనియర్, మన సిటిజన్స్ సో చెప్పడం జరిగింది. ఇప్పుడు అందరూ నేర్చుకోవాలి భక్తి భావాలు, ఎందుకంటే భక్తి భావాలు లేకపోతే రేపు రోజున మనము కుంటుపడుతుంది. దీనివల్ల మనకు పిల్లనిచ్చేవారు కూడా గతి ఉండరు, ఎందుకంటే ఇక ఇప్పుడు పోతా అంటే ప్రతి ఒక్కటి మతాలల్లో కొద్ది చిచ్చులు పెట్టడం జరుగుతుంది. సో అలాంటి చిచ్చులు పెట్టకుండా ఉండాలంటే మన హిందూ తత్వం, మన హిందువులం ఎంతమంది అవుతున్నామో అంతమంది హిందువులకు ఒకటి భావం మాత్రం అందరికి చూపించాలి, పోయి కొట్లాడడం కాదు. మన ధర్మాన్ని ఒక నుసటన మాత్రం ఒక బొట్టు పెట్టుకోండి, మీకు అర్థమవుతుంది రోజు ఇతను ముస్లిం, ఇతను హిందూ, ఇతను క్రిస్టియన్, ఆ భావన అందరికీ ఉండాలి. సో మన టీచర్ చెప్పారు ఆల్రెడీ, సో మన సీనియర్ పండితులు. సో అలానే మనం కూడా బయటికి వెళ్తే మాత్రం నొసట బొట్టు లేకుండా బయటికి వెళ్తే అదేమో అంటారు, అనొద్దు ఆ మాట.
బూతులు బాగా వస్తాయి, అట్లా అలాంటి మాట వస్తున్నట్టు. కానీ బొట్టు లేకుండా బయటికి రావద్దు, మగవాళ్ళు ఆడవాళ్ళైనా పర్లే. సో ఇంకొద్దిగా వెయిట్ చేయండి, ఒక 10-15 మినిట్స్. మనం గర్భగుడిలోకి వెళ్ళేసి మనము అయ్యగారి యొక్క పరిచయము అలానే మనకు ఉన్నటువంటి ఈరోజు దర్శనం అందరికి చూపిస్తాను లోపల ఒక 1/2 అవర్ వరకు. మా బుల్లి బుడత అక్కడ ప్రసాదం సైడ్ చూస్తుంది. చిన్నప్పుడు మేము కూడా అట్నే చూసేది, ఎప్పుడు దర్శనం అయిపోతుందా, ఎప్పుడు తినాలి, ఆ ప్రసాదం ఉందో లేదో అని. కేవలం దేవాలయ ప్రసాదాల గురించే హిందుత్వాన్ని గురించి భక్తి భావన తెలపడానికి దేవాలయం అని చెప్పండి. అది ఫస్టే భక్తులతో కూడా మాట్లాడించారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటిది. అరే బుడ్డి ఏం పేర్రా? శ్రీనికానా? మరి ముక్కు చీముడి ఎవరు ఇస్తారా? మంచిగా తీసుకో, అది చీముడి మంచిగా తీసుకున్న వాళ్ళకే ప్రసాదం అంట, లేకపోతే సగం అవుతారట. సో మనకు స్వాములు సో ఇరుముడి ఎత్తుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈ స్వామి మనకు తెలిసిన స్వామి అనుకుంటా అనా? సో రంగశాపేటలో చూసిన స్వామి. సో ఇవ్వాలండి స్వామి మీకు ప్రయాణం. సో మనం స్వామి యొక్క పరిచయం తీసుకుందాము, అనుకోకుండా ఇక్కడ రావడం జరిగింది. స్వామి ఏం పేరు స్వామి? మురళి స్వామి. మురళి. ఎక్కడ స్వామి? కిలవరంగల్ సార్. కిలవరంగల్, శివనగర్కి వచ్చినప్పుడు. స్వామి సాయి స్వామి కిలవరంగల్. ఈ స్వామి? స్వామి రాజేష్ స్వామి కిలవరంగల్ వస్తుంది. నగేష్ స్వామి కిలవరంగల్. కిలవరంగల్. సో మీరు ఇరుముడి వెతుకోవడం జరిగింది. సో మీరు ఎలా వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు? సో ఈ రోజేనా? సో మన కిలవరంగల్ నుంచి వెళ్ళి ఇరుముడి వెతుకొని మనకు అక్కడికి శబరిమలకు వెళ్ళడం జరుగుతున్నది. వారు ఎలా వెళ్తున్నారో మనకైతే తెలియదు, కానీ వాళ్ళ యొక్క పరిచయం అయితే తీసుకున్నాము. ట్రైన్కి అయితే వెళ్తున్నారు, మరి అక్కడ బస్తో అంటే కాలినడకనే వెళ్తారా, మరి ఎలా వెళ్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాము. సార్ ఎట్లా వెళ్తున్నారు స్వామి? ఆడ కాలినడకనేనా స్వామి? అందరూ ఒకటే కుటీరం స్వామి. స్వామి శరణం శరణం భగవాన్ శరణం దేవన్ శరణం దేవన్ పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం భగవానే ఈశ్వరనే శక్తియే స్వామియే అయ్యప్ప పల్లికట్టు శబరిమలకు తిరుముడి కట్టు శబరిమలకు పత్తం కట్టు శబరిమలకు కల్లం ముల్లం కాలికి మెట్టై ఎత్తి విడయ్యా తొక్కి విడయ్యా దేహబలంద పాదబలంద నారేకరణ స్వామీకరణ స్వామియకండ మోక్షం కిట్టు స్వామి మారే అయ్యప్ప మారే అయ్యప్ప మారే స్వామి మారే నెయ్యాభిషేకం స్వామికి కర్పూర దీపం స్వామికి ఫలాభిషేకం స్వామికి కులాభిషేకం స్వామికి పన్నరాభిషేకం స్వామికి పంచామృతములు స్వామికి స్వామికి అటుకులు బెల్లం స్వామికి అప్ప అప్ప అయ్యప్ప ప్రాణనవాస అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప సుందర రూప అయ్యప్ప ఇలాలి వీర అయ్యప్ప వీరమణి కంఠ అయ్యప్ప రాజాది రాజా అయ్యప్ప రాజకుమార అయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప అయ్యప్ప జై శ్రీరామ్. నా ఫోన్ నాకనే ఉంటుంది. జై నరసింహ. రామస్వామి సో ఇగో చూస్తున్నావా బుడ్డి? అయ్యప్ప మాలలు చూసి వాళ్ళు భజన చేస్తున్నారు. నువ్వు నేర్చుకుంటానవా? ఆకలి అవుతుందా? మెడకున్న గొలుసు తింటాను. సో చూడండి మనకి ఈ మధ్య మాత్రం ఓం స్వామి స్వామి ప్రియనే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే కొంచెం అటు సైడ్ ఉండు, కొంచెం అటు సైడ్ ఉండు, ఆ లైన్లో ఉండు కొంచెం. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ
వేసి ఇట్లా పోండి సార్, ఇటు ఇవ్వండి. వేసిలా అక్కడ కూడా వేయచ్చు, అక్కడ కూడా వేయచ్చు. ఇంకా జరుగుతామా, కొంచెం జరుగు. సో చూడండి వ్యూవర్స్, మనకు మాత్రం దొరికినటువంటి అద్భుతమైన అవకాశము. సో కొందరు రాని వాళ్ళకు మాత్రం మీరు లైవ్లో ఉండి మీరు చూడొచ్చు. మీ మనసులో ఉన్నటువంటి కోరికలు కోరుకోండి. అలానే మీకు సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి ఒకసారి వచ్చి దర్శించుకోండి. మనకి ఈ అవకాశం అందరికీ దొరకదు. అందులో ఇది ఈరోజు విశిష్టత చాలా తో కూడుకున్నటువంటి ఇట్లా రండి అమ్మ, దర్శనం చేసుకో. ఇట్లా రండి, బ్యాగ్ బ్యాగ్ ఉన్నాడు. సిగ్నల్ వస్తుంది, అయిపోయింది. అనేబుల్ టు కనెక్ట్ అట్ దిస్ మూమెంట్. ఇక్కడ సిగ్నల్ లేదు. పోయే వాళ్ళకి దారి ఇవ్వండి, కొంచెం ఈ పక్క పోయే వాళ్ళకి దారి ఇవ్వండి. అన్న కొంచెం ఇంకా జరిగారు, ఇంకా కొంచెం ఇంకా జరగండి, ఇంకా మీరు ఇంకా జరగండి. ఇంకా బ్యాగ్, కొంచెం బ్యాగ్. దర్శనం చేసుకునే వాళ్ళు పోతారు. దర్శనం చేస్తే ఇంకా రండి, ఇంకా రండి. హరిత కృష్ణ మాట్లాడు గౌతమ సభ హరిచరణ్ సకుద్ర ఈజీగా ఒకటి కొంచెం లైట్ లైట్ ఉన్నారు. నాగమణి సహకుటుంబాలు కొంచెం అటు పోయే వాళ్ళకి ఈజీ ఉంటుంది, వెళ్ళే వాళ్ళకు ఈజీ ఉంటుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్ముచ్యున్నమ వందేహం ఘోరఘోర ప్రిబలకర మహాగండ భేరుండ సింహవ్యాఘ్రాశ్వక్రీడ శాఖ మృగవర ఖగరడ్భల్లూక ద్వాతిశంకోటహలమసల శంఖచక్ర జగజ్జన్మాది లీలాయ జగదానంద హేతువే జగత్తునివాసాయ నృసింహాయ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాప్తే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళాశాసనవతైర్మదాచార్య సర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం. करालिच विद्महे नारसिंहाय च धीमहि तन्नो नृसिंहः प्रचोदयात् वज्रनकाय विद्महे तीक्ष्णदन्ताय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात्. కొంచెం కొంచెం ఈ పక్క కూడా వెళ్ళే వాళ్ళకు దారి ఈజీ ఉంటుంది. వెళ్ళే వాళ్ళకి అడ్డం అవుతుంది స్వామి. పక్కకు వస్తాను కదా చెప్తాను కదా, వచ్చేది కూడా చెప్తాను కదా. కొబ్బరికాయ బయట కొట్టి ఇక్కడ రావాలి. కులాభరణం
వస్తూ ఉంటే ప్రధాన దక్షిణ వస్తూ ఉంటాడు. వస్తూ ఉంటే ఇక్కడ వచ్చినప్పుడు గణపతి దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు గణపతిమంతుడు ఆగుతాడు. ఆగి గణపతిని దాహం ఇచ్చడం కోసం నోట్లో వేలు పెడతాడు. వేలు పెట్టి స్వామి ఆగిపోతాడు. ఇది నీ చరిత్ర. ఇంకా వేరే విషయాలు నేను చెప్పాను. మనకు కావాల్సింది రియాలిటీ చరిత్ర. అది రియాలిటీ చరిత్ర ఇది. నేను వేరే విషయాలు నేను ఏం చెప్పాను. ఓకే, అది ఒక్కటే నాకు తెలిసింది. నేను చెప్పేది నేను చేసేది అంతే కదా. ఓకే స్వామి, ఓకేనా? అంతే అంతే సార్. సో చూస్తున్నారు వ్యూయర్స్, మనకి ఇక్కడ ఉన్నటువంటి మన పురోహితుల టీం అతనికి తెలిసిన మనకు తెలియవలసిన అసలు యాదృచ్ఛి యథాతథ. హలో, ఓకే కావాల్సింది మనం చెప్పాలి ఇక్కడ. యూట్యూబర్ వాక్ అండ్ టాక్ విత్ రామ్. వాక్ టాక్ రామ్ లేకపోతే మడికొండ రామ్ అని వరంగల్ రామ్ కొట్టినా వస్తుంది. కానీ RAM కాదు, RAAM. కొంచెం పెట్టున్నాము సినిమా పేరు కొంచెం అందరు గొడవ వెళ్ళే వాళ్ళకి ఈజీ ఉంటుంది. నంది కొంచెం వెనుక పోయినామా దర్శనం చేసుకొని వాళ్ళు పోతుంటాయి కదా. ఉంది కదా అటు ముందు ఇంకా ఇంకా దర్శనం చేసుకొని అమ్మా కొంచెం మీరు ప్లీజ్ కొంచెం అటు ఉండండి. వెళ్ళే వాళ్ళకి ఈజీ ఉంటుంది. సో చూస్తున్నారు వ్యూయర్స్, మనకు మాత్రం ఇక ఆల్మోస్ట్ పిల్లల్ని భర్తలను వాళ్ళ అంటే హోమ్ లీడర్లను మాత్రం ఆఫీస్కి వెళ్ళి పంపించడం జరిగింది. ఇప్పుడు మహిళల రద్దీ పెరుగుతుంది ఇక, ఎందుకంటే 9-9:30 వరకు వాళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ అన్నట్టు. లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం బీపీ పెరుగుతుంది. ఆ బీపీలను బయటకు పంపించారు, ఇప్పుడు గుడికి వచ్చారు అన్నట్టు. సో కొద్దిగా మాత్రం మనకి ఇక్కడ మాత్రం పిల్లదారి అంటారు కదా, ఆ మాదిరిగా సందు ఉంటుంది. భక్తులు మాత్రం కొద్దిగా సింగిల్గా మీరు వెళ్తే ఇంకో లైన్లో సింగిల్గా బయటికి వెళ్తారు. కాబట్టి డ్యూయల్ లైన్ మెయింటైన్ చేయకండి, సింగిల్ లైన్ మెయింటైన్ చేయండి. 1 వే అంటారు కదా, మనం గీత గీయలేము. ఎందుకంటే భక్తులకు మాత్రం గీతలు గీసేంత హక్కు దేవుడికే లేదు, మనకి ఇక్కడ ఉన్నదిలే అని అందరూ పురోహితులే అంటారు. కాబట్టి పురోహితుల మాటలు మాత్రం పాటించి మీరు వెళ్ళండి. పురోహితులు మీకు మంచి వరాలు ఇస్తారు, ఆశీర్వాదం ఇస్తారు. లేకపోతే 4 తిట్లు పడతారు. ఎందుకమ్మా? సో వ్యూవర్స్, అప్పుడప్పుడు మనం దేవుడు వరం ఇస్తారు కానీ పూజారి కనికరించారంటారు. మీరు కూడా కొద్దిగా కనికరించండి. మీరు మన ఇంట్లో ఉన్నటువంటి ధనలక్ష్మి కొద్దిగా వాళ్ళకు కూడా ఇంటికి పంపిస్తే వాళ్ళు కూడా ఆశీర్వాదం ఇస్తారు. కరెక్ట్. సో మనం బయటికి వెళ్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ లైవ్ దొరకట్లేదు, అందుకోసమే మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు కొత్త భక్తులు వచ్చే ఉంటారు. మన గడ్డం బాసు పుష్ప3 ఈయన. సో దర్శనం అయిపోయిన తర్వాత మన రాజకీయవేత్త, చిన్నపాటి రాజకీయవేత్త అనుకోవాలి, బాయ్ స్లిమ్గా ఉన్నాడు. అంటే ఆ కాలంలో మాత్రం శ్రేయస్ అయ్యారు ఉంటాడు, ఆ లుక్లో కనబడతాడు. కొద్దిగా ఫినిషింగ్ లేదు హెయిర్ స్టైల్లో. ఆయన సిగ్గుపడుకుంటూ నవ్వుతాడు, తలకాయ కిందికి పెట్టి. కింద ముత్యాలు రాలితే జాగ్రత్త, కొద్దిగా ప్లేట్ పెట్టుకో తమ్ముడు. డియర్ బ్రదర్, వాట్ హ్యాపెన్? వై ఆర్ యూ నాట్ షోయింగ్ యువర్ ఫేస్? పెళ్లి చూపులు ఏం జరపట్లేదు ఇక్కడ. సో మనకి ఇక్కడ ఆయన ఫేస్ ఈయన టెలికాస్ట్ చేద్దామంటే బఫరింగ్ వస్తుంది, కొద్దిగా కనెక్ట్ కావట్లేదు. మరి ఎందుకు భయపడ్డా అనుకుంటా ఆయనను చూసి, లేకపోతే జామర్ పెట్టిండో.
నువ్వు అరే ఇది ఎవరు కవర్లలో గివెలలో పెట్టుకోకుండా చూడు కవర్లు పెట్టుకో సురప్రవంద్య హంసాత్మకం పరమహంస విహారలీలం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం మాతా నృసింహ చ పితా నృసింహ భ్రాతా నృసింహ చ సఖా నృసింహ విద్యా నృసింహో సకలం నృసింహ స్వామి నృసింహ సకలం నృసింహ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం ప్రహ్లాద మానస సరోజ విహార భృంగ గంగా తరంగ ధవలాంగ రమాంగితాంగ శృంగార సుందర కిరీటల సద్వరాంగ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం శ్రీ శంకరాచార్య స్థితం సతతం మనుష్య స్తోత్రం పటే విహతు సర్వగుణమ ప్రసన్నం సద్యో విముక్త కలుషో మునివర్యగణ్యో లక్ష్మీపతే పదముపైతి సనిర్మలాత్మ యన్మాయయాతి జవముహ ప్రచుర ప్రవాహ మాజ్ఞార్థ నివహేషు కరావలంబం లక్ష్మీ నృసింహ చరణాబ్జ మధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం శంకరేణ శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ కృష్ణాదివృశ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశ వ్యయ హరయే గురవే నమస్తే 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 నమః. ధ్యానం చెప్తా చూడు ఒక్క నిమిషం. ఆయన మొత్తం వీడియో తీరి అందరు పక్కన జరగండి దయచేసి ఏమనుకోవద్దు. అమ్మ ఒక్క 2 నిమిషాలు ఇంకా ఒక్క 2 నిమిషాలు. సో చూస్తున్నారా వ్యూవర్స్ మీరు మాత్రం. సో ఇక్కడ ఇంకా అందరు పక్కన జరుగుదాం. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మనకు ఉన్నటువంటి సరే అడ్రస్ ఏంటి సార్ ఇక్కడ మనకు సింహాద్రి బాగ్. సో మనకు అందరికి తెలిసినటువంటి మార్గము భద్రకాళి టెంపుల్కి వెళ్తా అంటే మనకు అక్కడ డ్రైనేజీ చౌరస్తా వస్తుంది. తర్వాత వచ్చేటువంటి అయ్యప్ప టెంపుల్కి లెఫ్ట్ రైట్ సైడ్ ఆపోజిట్లో చిన్న గుండు ఉంటుంది, మనం బోర్డు అంటాం మన తెలంగాణలో. సో అక్కడ ఇది చూస్తున్నారు కదా ఈ స్వామి మనకు అక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్టలో మనకి ఇంత దగ్గరకు చూడకపోవచ్చు, కానీ మీరు చూడండి. మీరు చూస్తే మిమ్మల్ని కళ్ళల్లో కళ్ళు పెట్టి మిమ్మల్ని మీ యొక్క బాధలు మీ యొక్క ఏవైనా పర్లే మీరు ఈ నామాలను స్మరిస్తూ మీరు ఆ కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మీ బాధలను వ్యక్తం చేసుకోండి. సో ఇంతకంటే అమోఘమైన అవకాశం దొరకదు. మీరు ఒక్కసారి భద్రకాళి టెంపుల్కి వెళ్ళారు కదా, అదే బాటలో వచ్చినప్పుడు తిరుగు బాటలో వెళ్ళినప్పుడు ఒక్కసారి ఈ టెంపుల్కి వచ్చి వెళ్ళండి. మీకు ఖర్చు మాత్రం టైమే, ఇంకేది కాదు. ఒక్కసారి చూడండి అమోఘమైన అలంకరించుకోబడినటువంటి లక్ష్మీ నరసింహస్వామి. సో వైకుంఠ ఏకాదశి రోజున ఉన్నటువంటి మన పూల అలంకరణ చూసినారు, పుష్పాలంకరణ. ఏ దేవుడైనా పర్లే మన త్రిమూర్తులల్లా ఈశ్వరు బ్రహ్మ మహేశ్వరుడు వాళ్ళకి ఏంటంటే పత్రి బలవంతులు అన్నట్టు వాళ్ళకు. మనం ఒక్కసారి పూజలో మన పత్రిలను యూజ్ చేసి సో వ్యూవర్స్ అంటారు కదా కొందరు, సో దేవుడికి మాత్రం మనకు తోచినంత వరకు ఏదైనా పర్లే దండం పెట్టినా పత్రి బలము అలానే పూజా బలము దీప బలము అలా ఉంటుంది కదా. సో ఇక్కడ మనకు లక్ష్మీ నరసింహస్వామి ఈరోజు మాత్రము ఎంత అందంగా ముస్తాబయ్యారో చూస్తున్నారు కదా. మనకు కోరమీసాల వీరభద్ర స్వామి అంటారు కదా, మనకి ఇక్కడ చూడండి ఈ కోరమీసాలతో ఉన్నటువంటి ఏ కోరమీసం ఉన్నా పర్లే కానీ ఆ దేవుని యొక్క విశిష్టత. మనకు తమిళనాడులోకి వెళ్ళిపోతే మనకు అక్కడ వీరభద్ర స్వామి అంటారు కదా, సో అలా మనకు లక్ష్మీ నరసింహస్వామి. సో సింహం ఎంత బలవందో, ఎంత రాజు లాంటి హలో 1 సెకండ్ చూడండి వ్యూయర్స్ మనకు కోరమీసాలతోటి లక్ష్మీ నరసింహస్వామి ఎలా కనిపిస్తున్నాడు ఈరోజు. సో నేను డైరెక్ట్ దర్శించుకునే వాళ్ళు మాత్రం ఒక్కసారి నా వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మనకి ఇక్కడ సింహాద్రి ఘట్ కాడ మనకు భద్రకాళి టెంపుల్కి వెళ్తా అంటే మనకు రైట్ సైడ్లో ఉంటుంది, ఆపోజిట్ ఆఫ్ అయ్యప్ప స్వామి టెంపుల్. సో మర్చిపోకుండా మీరు రండి, ఒక్కసారి దర్శించుకోండి.
సో మనకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, కానీ మళ్ళీ చెప్తున్నాను, తులసి అంటేనే మనకు నిలువు బొట్లు ఉన్నాయంటే మనకు తులసి మాల ఉండాలి కంపల్సరీ. ఆ తులసి మాల మనకి ఎంత అంటే, సో తులసి అంటే మనకు శ్రీకృష్ణ తులాభారం అంటారు కదా, అంత ఉంటుంది అన్నట్టు. ఒక్క పత్రికి అంత విలువ అన్నట్టు. ఆ మహిమతోటి ఆ దేవుని యొక్క మనసుని, ఆ దేవుణ్ణే ఆ రోజున తులాభారంలో ఒక్క ఆకుతోటి అంత సమానం చేసినటువంటి విలువ ఉంటుంది. కాబట్టి ఎవరైనా పర్లేదు వెళ్తే మాత్రం మీరు కంపల్సరీ దర్శించుకోండి. దేవుని యొక్క అలంకరణకి ఏదన్నా మనకు ఉంటే తులసి అయినా పర్లే, ఫలమో పండో ఏదైనా పర్లే, మీరు ఇంటికి తీసుకెళ్ళండి, మీరు సంతోషంగా ఉండండి. చూడండి వ్యూవర్స్, మనకు ఎంత అద్భుతంగా ఈరోజు మాత్రం ఎంత కష్టపడ్డారో. సో 3 గంటలకు 4 గంటలకు లేవడము మనకి ఇప్పుడు ఈ 4 సో ఈ మధ్యలో 4-5 రోజుల నుంచి మాత్రము ఘోరంగా అంటే అతి ఘోరంగా చలి పెడుతున్నది. అయినా పర్లే వీళ్ళు ఆ 3 గంటలకు లేచేసి వాళ్ళు స్నానాలు చేసుకుని ఆ పూజకు సంబంధించినటువంటి వారికి అలంకరణ, సో రాముల వారిని, సో రామాంజుల వారట, సో నాకు తెలియదు. సో అలా వాళ్ళు ఇవన్నీ చేయడం, ఆ తర్వాత వచ్చేటువంటి భక్తులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు కదా. ఇది ఎప్పుడు అలంకరించారో మాకే అర్థం కావట్లేదు. ఇంత అసలు మనిషి మెలుగని ఈ సందులో మాత్రం అయ్యగారుల ముగ్గురు కదా సార్ ఇక్కడ అయ్యగారులు ఉన్నది. కర్తల యొక్క నిర్వహణలో అయ్యగారులు ఉండి వారి యొక్క పాత్ర పోషిస్తూ ఏ ఒక్క భక్తులైనా పర్లే వాళ్ళని నిరాశకు గురి కాకుండా నిర్వహించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా అమ్మవారు. సో ఎక్కడైనా పర్లే మనకు కొడుకు లేకపోతే తండ్రి ఏదైనా ఉన్న పర్లే అమ్మవారి కంపల్సరీ ఉంటుంది. సో అమ్మవారి యొక్క విగ్రహం చూస్తున్నారుగా మూర్తి. సో ఇది మాత్రం కంపల్సరీ. మనకు గణపతి పూజ తర్వాత సత్యనారాయణ వ్రతం అంటే, అలానే లక్ష్మీ పూజ అంటారు కదా, అదే విధంగా మన ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని మనం దర్శించుకున్న తర్వాత అమ్మవారిని మాత్రం కంపల్సరీ చూడండి. మనకు అష్టలక్ష్ములలో ఒక లక్ష్మి అమ్మ. ఆ అమ్మను మాత్రం మనం ఎవరైనా ఇబ్బంది పెట్టద్దు. ఇక్కడ ఒక అయ్యి ఉన్నాడంటే అమ్మ ఉన్నట్టే. ఆ అమ్మ మాత్రం తెలుసుకొని మీరు దర్శించుకోండి. థ్యాంక్ యూ. చెప్పండి స్వామి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యో నమామ్యహం. మాతా నృసింహశ్చ పితా నృసింహ భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహ విద్యా నృసింహో ద్రవిణం నృసింహ స్వామి నృసింహ సకలం నృసింహ శ్రీమన్ నృసింహ భవే గరుడద్వయ తాపత్రయోపశమనాయ భౌషణాయ కృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశ వ్యయ హరయే గురవే నమస్తే 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 నమః. భక్తులందరికీ ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారతదేశంలో ఉన్న హిందూ బంధువులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే మా ఆలయంలో స్వామివారికి ఉదయము విశేషమైన అభిషేక కార్యక్రమాలు, లక్ష తులసార్చన, పుష్పార్చన మరియు విశేషమైన పుష్పాలంకరణ కార్యక్రమం జరిగినది. ఈరోజు ఇప్పటి వరకు కూడా చాలామంది భక్తులు మా స్వామివారిని దర్శించుకొని వారి కిందికి వెళ్ళినా, వేరే టెంపుల్ వెళ్ళినా సింహాద్రి బాగులో నరసింహస్వామి వారి అలంకరణ బాగున్నదని చెప్పుకోవడం వల్ల వాళ్ళు మౌత్కాన్య సంఖ్యలు కూడా కొంతమంది భక్తులు రావడం జరుగుతున్నది. అలాగే ఈ ఆలయ విశేషం ఏంటిదంటే, ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఆకాశంలో విహరించేటప్పుడు గరుడాల వారి మీద విహరిస్తూ ఉంటారు. ఆ గరుడాల వారికి దప్పిక వేస్తుంది. ఆ దప్పిక వేసిన సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఆ గరుడాల వారి నుదుటి మీద బొట్టువనేలు పెట్టి ఉంగరం వేలుతో ఆ గరుడాల వారికి అమృతం ఇస్తారు. ఇప్పుడంటే మొత్తం పుష్పాలంకరణతోటి స్వామివారి లోపల నిండిపోయినారు కాబట్టి మేము చూపెట్టలేకపోతున్నాము. మీరు మరి ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు రండి. మీకు స్వామివారి విశిష్టత ఇంకా చాలా ఇక్కడైనా విశిష్టతలు ఉన్నాయి. ఇక్కడ కనీసము మీకు తెలియకుండానే ఇక్కడ పంచనరసింహస్వాములు ఉన్నారు. యాదగిరిగుట్టలో పంచనరసింహస్వాములు ఎలా ఉన్నారో ఇక్కడ పంచనరసింహస్వాములు ఉన్నారు. ఇక్కడ శేఖర్పాల కూడా ఆంజనేయ స్వామి ఉంటాడు, కానీ ఎవరికి అవపడాడు. ఇక్కడ సర్పం కూడా స్వామివారిని మనమందరం వెళ్ళినాక వచ్చి దర్శించుకొని పోతుంది. ఇది చాలా విశిష్టమైన ఆలయము. కాకపోతే వరంగల్ హన్మకొండ నగర ప్రజలకు ఒకటే, అభివృద్ధి చెందిన దేవాలయాలు కాకుండా అభివృద్ధి నోచుకొని దేవాలయాలను మీరు అందరూ కలిసి ముందుకొచ్చి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. జై నరసింహ, జై జై నరసింహ, జై నరసింహ.
పటలం స్ఫోటయంతం హఠంతం రూప్యంతం తాపయంతం దివి భువి బలిజం స్కేపయంతం స్క్షిపంతం క్రందంతం రోషయంతం దిశి దిశి సతతం సంహరంతం భరంతం వీక్షణంతం గూర్ణయంతం శరణికరశత దివ్య సింహం నమామి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఓం శ్రీం హ్రీం ఐం క్షౌం నారసింహాయ 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 నమః. ఇప్పుడే స్వామివారి నిజ స్వరూపం వస్తుంది. ఈ ఆలయంలో ఇంతకుముందు చెప్పినట్టుగా పాంచ నరసింహస్వాములు ఉన్నారని చెప్పాము. అలాగే ఇప్పుడు మీకు గరుడాల్వార్ సమేత లక్ష్మీ నరసింహస్వామిని మీరు దర్శించుకున్నారు. మరియు ఇంకో నరసింహస్వామి అంటే కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. కానీ ఇది యథార్థము. మీరు రండి, మాతోటి ఇక్కడ స్వామివారిని అభిషేకించుకోండి. స్వామివారి మీ దివ్య రూపం అవుపడుతుంది. అది కేవలం ఏదో మేము పాలతోటి అభిషేకం, పండ్లతోటి అభిషేకం చేసినాం కాదు. మనసుతో అభిషేకం చేసుకోండి, మీకు తెలుస్తుంది. తర్వాత ఇంకా మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తాను. 1 సెకండ్. మీరు నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందులతో మీరైతే ఎవరైతే ఉంటారో వారు వచ్చి ఈ స్థలంలో కూర్చొని 108 సార్లు స్వామివారిని ధ్యానించుకున్న అయితే మీకు ఒక 51 సారి స్వామివారిని ధ్యానించుకోగానే మీలో ఎక్కడ లేని మనశ్శాంతి కలుగుతుంది. మీకు అన్ని కష్టాలు కూడా పోతాయి. నేను తాటికొండ రాము, వరంగల్ పిన్నవర్షి. చూస్తున్నారా వ్యూవర్స్, మనకి ఇక్కడ గుడికి విశిష్టత ఉన్నది కాబట్టి మనకు నాయకులు, మనం నమ్ముకున్నటువంటి నాయకులు నమ్ముకున్నటువంటి మనము, సో ఆ నాయకులు మనకు గుడికి రావడం జరిగింది. సో కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మీరు ఇంకనే కదా చాలా ప్రయత్నాలు చేసినా కానీ ఇక మాకు పొందగల పరిస్థితి ఆగి ముందు 600 సెంట్లు వచ్చిన పనులు. నాణేళ్ల కింద వచ్చిన గ్రామం అన్న బ్యాంకు మీరు మరిపోయి మన రవాణాతో మీరు వచ్చింది. అవును. అమ్మా ఆ రోజు మీతో చెప్పిన మాట ఈ రోజు ఎప్పటికీ నీ కరెక్ట్ నాకు ఏం కాదు సార్. ఇప్పటికి 10 నెలలు మనం కలుసుకోండి సార్. మీరు
ఇటు వస్తే మీరు ఫ్రీగా ఉంటాయన్నా అటు సైడ్ అక్కడ వెళ్ళి స్వామి ఈజీగా రండి అన్న ఇక్కడ స్వామివారి విశిష్టత ఏంటంటే స్వామివారు ఆకాశంలో గడ్డాల వారి మీద విహరిస్తూ ఉంటారు. అప్పుడు గడ్డాల వరకు దప్పికేస్తుంది. గడ్డాల వరకు దప్పికేసినప్పుడు స్వామివారి ఇక్కడ స్వయంభూగా ఇక్కడ నిల్చొని గడ్డాల వారికి ఇక్కడ బొట్టు నీరు నుదికి మీద పెట్టి ఉంగరం మీదతోటి అమృతం ఇస్తాడన్న. ఇక్కడ అమృతమాన లక్ష్మీ నరసింహ స్వామి అంటారు, లక్ష్మీ నరసింహ స్వామి అంటారు. అమృతము గరడాల వారికి భక్తుడు కాబట్టి ఆయన అమృతం ఇచ్చి ఆయన కోరిక తీర్చింది కాబట్టి ఈయన కూడా కోరికలు తీర్చే స్వామి అని అంటారు అన్న. యాక్చువల్గా స్వామివారు సింహాచలం నుండి పయనిస్తుంటారు అన్న. అక్కడ నుండి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ జరిగి ఈ దేవస్థానంకి ఏదైతే చరిత్ర ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఒక శ్లోకం ఉంటుంది. ప్రతి నిత్యం సింహాచలంలో జరుగుతుంది. వాళ్ళ బయటకు వచ్చిన మీరే మంచిగా దర్శనం చేసుకో, స్వామివారిని నిండుగా పోతాడు. సింహాచలం ఈ దేవస్థానం గురించి ప్రతి నిత్యం అక్కడ ఒక శ్లోకం ఉంటుంది అన్న. ప్రతి నిత్యం అందుకనే అక్కడ ఉన్న సింహాద్రి అమృతపాన సింహాచలం కలుపుకొని వచ్చిన అట్లా సింహాద్రి అమృతపాన లక్ష్మీ నరసింహ స్వామి అన్నట్టు. వశిష్ఠ మైత్రావణ కౌంటెన్యస్ వినయ భాస్కర్ రేవతి భాస్కర్ కృష్ణ భాస్కర్ కృష్ణ భాస్కర్ విజయ భాస్కర్ విశ్వదస్య అంబికామదస్య ఇప్పుడు కూర్చోలేకపోతే నా వయసు వచ్చిన ఇట్లా కూర్చుంటాను. అయిపోతాం సోదరు కానీ కిరణ్ సునీల్ అన్న గోత్రం చెప్పు. భక్తులు ఇబ్బంది పడతారు. సునీల్ అన్న చెప్పు, 10 మంది ఉన్నారు కానీ తీసుకు చెప్పండి. సునీల్ చెప్పు. సునీల్ అన్న శ్రీధర్ సారీ శ్రీధర్ గోత్రం చెప్పే. సరే కానీ అందరికి చెప్పండి స్వామికి టెంపుల్ పైన రండి, బయలుదేరండి.
మంచిది ఆ శ్రీదేవి వాళ్ళకు హలో ఆశ్రిత వాళ్ళు వస్తున్నారు ఒకసారి చెప్పు సార్ మంచి సెల్ఫ్ నేను ఒక్కనే ఇక్కడ చేయాలని చాలా కష్టం చాలా సదాన్ డబ్బులు సార్ చిల్లర తీసుకుంటే వ్యక్తం తీసుకున్నాను అన్నా నేను ఒక్క సెకండ్ నేనే బయటకు వద్దాను అనుకుంటున్నా మీ దగ్గరికి ఇంకా వస్తాను అదే సార్ పోదు ఆగు ఇది యాక్షన్ చేద్దాము చెడ్డాము భక్తులు ఉన్నారు చాలా మంది ఏం లేదా పోయి ట్రాన్సాక్షన్ మీరు షెటర్ తీసుకోండి మంత్రి పదవి యోగ ప్రార్థన అనుగ్రహపత్ర అమ్మవారు అనుగ్రహపత్ర ఈ పుస్తకం థ్యాంక్ యూ అన్న